వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. అనంతపురం జిల్లా రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై మరోసారి ఫైర్ అయ్యారు సీఎం జగన్. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క పథకం లేదన్నారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని, సైకిల్ బయట ఉండాలని, టీ గ్లాస్ సింక్లో ఉండాలని పంచులు పేల్చారు. ఒక్కసారి గెలిపిస్తేనే ఇంత చేస్తామన్న జగన్ ప్రజలు మళ్లీ మళ్లీ ఆశీర్వదిస్తే మరెన్నో పనులు చేస్తామని తెలిపారు. జగన్ మంచి చేయలేదని చెబుతున్న చంద్రబాబు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి ధీటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ పాలనపై దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఒక రకంగా సిద్ధం వర్సెస్ సవాల్ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడుస్తోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం 10 టీవీ డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ ప్రసాద్ గారు విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. రైట్, వెంకటరెడ్డి గారు, మనం డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సీఎం ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి, బాబుకున్న కుర్చీలను కూడా మడిచి, చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా? రైట్, రామకృష్ణ ప్రసాద్ గారు, మనం చూసాం అంటే అటు చేస్తున్న అభివృద్ధి లేదంటే చేస్తున్న పథకాలు, పాలన, వీటన్నిటిపైన సీఎం మాట్లాడుతుండడం, సవాలు విసురుతుండడం, అలాగే విపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి, నేను సింగిల్గా వస్తున్నాను అనటం, ఇదంతా ఒక ఎత్తు. నిన్నటి సభలో ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి, తాగిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి అంటూ ఆయన కొన్ని పంచులు పేల్చారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? నమస్కారం సతీష్ గారు, మీకు అలాగే ఉన్న మిత్రులు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఇక్కడ ఒకటి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉపయోగంలో ఉన్నప్పుడు మనం ఆ ఫ్యాన్ ఉంచుకుంటాం, లేదంటే తీసి పక్కన పెట్టి దాన్ని మనం స్క్రాప్ కింద అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే కదా. ఉపయోగంలో లేనటువంటి ఫ్యాన్ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉంది. మన ఇంట్లో అలంకారం కోసం ఆ ఫ్యాన్ ను బిగించుకుని పెట్టుకో. అలాగే మీకు రెండోది, ఫ్యాన్ అనేది కేవలం మీరు అంటే ఒక రిలాక్సేషన్ కోసం ఉపయోగపడేటువంటిది. సైకిల్ అనేది మీ కష్టానికి, మీరు పని చేసుకుని దాని ద్వారా వృద్ధి చెందటానికి ఉపయోగపడేటువంటి సాధనం సైకిల్. ఇది రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. మనం బాగా కష్టపడి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవడానికి ఫ్యాన్ ఉపయోగపడుతుంది. కానీ కష్టపడి వృద్ధిలోకి రావాలంటే సైకిలే ఉండాలి. సైకిల్ ద్వారానే మనం ఇటు ఆరోగ్యంగానూ బాగుంటాం, అటు ఆర్థికంగానూ బాగుంటాం, అన్ని రకాలుగాను బాగుంటాం. ఇది వాస్తవమైనటువంటిది. కాబట్టి మనం ఫ్యాన్ ఎప్పుడు వేసుకుంటాం సార్? ఎప్పుడో రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు, కంఫర్ట్నెస్ కోరుకున్నప్పుడు ఫ్యాన్ ని వాడుకునేటువంటి పరిస్థితి. ఆ కంఫర్ట్నెస్, రిలాక్సేషన్ కూడా ఉపయోగపడేటువంటి ఫ్యాన్ ని మనం ఉంచుకోం కదండి. అదే ఇప్పుడు ఇక జరుగుతా ఉంది. ఆయన చెప్పింది ఉపయోగపడేటువంటిదో లేదంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి స్థితిలో ఫ్యాన్ ప్రభుత్వం గనక పరిపాలించి ఉంటుంటే దాని మీద వేరు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పమానండి వారిని. ఇప్పుడు చాలా సార్లు చెప్తున్నాం, నేను ఎన్నో సార్లు అడుగుతా ఉన్నాను. నేను ఒక అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు కుడియారంగా పరిపాలించేసారు. అయిపోయింది. ఆల్మోస్ట్ 58 నెలలు 59 నెలల కాలం అయిపోయింది. ఈ 58 నెలల కాలం పరిపాలించిన తర్వాత మేము ఇదిగోనండి ఫ్యూచర్ అవసరాల కోసం దీన్ని సిద్ధం చేశాం, ఈ రాష్ట్రానికి ప్రగతి కోసం, భవిష్యత్ దీన్ని సిద్ధం చేస్తామని, కానీ లేదా ఈ రాష్ట్రానికి గతంలో కంటే రావాల్సినటువంటి వాటినో చేయవలసినటువంటి వాటినో మేము ఈ విధంగా పోరాటం ద్వారానో లేదా మాట్లాడటం కన్సల్టేషన్ ద్వారానో మేము ఇదిగో చర్చల ద్వారానో ఇది సాధించుకొచ్చామని కానీ, లేదా ఇతరత్ర అంశాల్లో కానీ, లేదా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉంటే దాన్ని ఇంతగా తగ్గించుకుంటా వచ్చి ఇదిగో మేము 5 సంవత్సరాల్లో ఈ వృద్ధిలోకి తీసుకెళ్ళాం. ఏదైనా సరే ఒక పక్క మీరు సమాజంలో జరిగేటువంటిది కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరంగా కానీ, లేదా ఆర్థిక పరమైన అంశాలు కానీ, లేదా మౌలికమైనటువంటి అంశాలు కానీ, లేదా శాంతి భద్రతలు లేదా ఇటువంటి అంశాలు కానీ ఏదన్నా కానివ్వండి సార్, ఏదైనా ఒక్కటంటే ఒక్క దాని మీద వాళ్ళని
ఇది మేము చేయగలిగామని చెప్పేటువంటి పరిస్థితి చెప్పమనండి సతీష్ గారు. ఓకే, ఇదేది లేకుండానే వాళ్ళు అన్నిటికీ కూడా. వెంకటరెడ్డి గారు ఆల్రెడీ మీరు సిద్ధం సభలు నిర్వహించారు. నిన్న రాయలసీమకు సంబంధించి రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాటు చేశారు. అంతకుముందు సిద్ధం సభలో చేసిన కామెంట్లపైన టీడీపీ నేతలు స్పందించేవారు. కొన్ని సందర్భాల్లో అందులో మాట్లాడిన 1-2 లైన్లకు చంద్రబాబు నాయుడు రాకదలరా సభలో కౌంటర్ ఇచ్చారు. కానీ నిన్న స్ట్రైట్గా ఆయన ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు. ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారు, 5 ఏళ్ల పాలన పైన నాతో బహిరంగ చర్చకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ డైరెక్ట్గా సవాల్ విసురుతున్నారు. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే 10 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. గుడ్ మార్నింగ్. 5 సంవత్సరాలలో అసెంబ్లీ సమావేశాలు ప్రతి సంవత్సరం దాదాపు 3-4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఏ ఒక్క అసెంబ్లీ సమావేశాలకు కూడా చక్కగా వచ్చింది లేదు. నా భార్యను తిట్టకపోయినా తిట్టారని చెప్పి ఏదో ఏడ్చి బయటికి వెళ్ళిపోయి నేను మళ్ళీ అసలు గెలిస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి అసెంబ్లీకి రానటువంటి చంద్రబాబు నాయుడు, సరే వాళ్ళ దగ్గర గెలిచినటువంటి ఆ 23 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి పొద్దున్నే వస్తారు, రాగానే స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తారు. ఏ రోజన్నా చర్చ జరిపితేనే కదా, చర్చ జరగనిచ్చి వాళ్ళు ఆ చర్చలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ స్క్రీన్ లో వేసి మరీ చూపిస్తా ఉన్నారు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది, ఏ విధంగా స్కూళ్లు బాగు చేస్తున్నాం, ఏ విధంగా ఈ రోజు హాస్పిటల్ బాగు చేస్తున్నాం, ఏ విధంగా ఈ రోజు నాడు నేడు ద్వారా ఏదైతే స్కూళ్లు బాగు చేస్తున్నతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్య ఏ విధంగా అందించాం, ఇలా రాష్ట్రంలో జరిగినటువంటి ప్రగతిని అంతా అసెంబ్లీ సమావేశాల్లో అనేక సందర్భాల్లో స్క్రీన్ తో వేసి మరీ వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఆ సమావేశాల్లో వస్తే అక్కడే బహిరంగ చర్చకి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఉండాల్సింది. సరే, వాళ్ళ శాసనసభ్యులు ఇప్పుడు వరకు ఏ రోజు కూడా ఒక రోజు కూడా పూర్తి స్థాయిలో సాయంత్రం దాకా ఉన్నటువంటి దాఖలాలు లేవు. రెండోది బహిరంగ చర్చకి సిద్ధమని అడుగుతున్నారు కదా. ఎస్, కుప్పంలో మా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ గారు చర్చకు వస్తారు, మేము చర్చకు ఆయన తీసుకొని వస్తాం. అదే కుప్పంలో నువ్వు గాని మీ కుమారుడు గాని లోకేష్ గాని ఇద్దరులో ఎవరో ఒకరు బహిరంగ చర్చకు రండి. కుప్పంలో మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పంలో మీరు చేసిన అభివృద్ధి అంతా, మేము కేవలం ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి అంతా. కుప్పంలో మీరు ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు, కుప్పాన్ని మీరు ఎందుకు మున్సిపాలిటీ చేయలేకపోయారు, మేము వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ చేసాం, మేము వచ్చిన తర్వాత కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసాం, మేము వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో 2000 జనాభాకు వచ్చి ఒక గ్రామ సచివాలయం వచ్చింది, ఒక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వచ్చింది, ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వచ్చింది, ఒక డిజిటల్ లైబ్రరీ వచ్చింది. మీరున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి ఇదే కుప్పంలో, మేమున్నప్పుడు స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చేసాం, వీటన్నిటికీ చర్చకి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మీరున్నప్పుడు కుప్పంలో ఎంత సంక్షేమం జరిగింది, మేమున్నప్పుడు కుప్పంలో ఎంత సంక్షేమం జరిగింది. సో వీటన్నిటికి మేము బహిరంగ చర్చ ఒక కుప్పంలో తీసుకున్న ఎగ్జాంపుల్. లేదా మీరు 175 నియోజకవర్గాల కుప్పం వద్దు, మేము అక్కడ రాలేము, వేరే నియోజకవర్గం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా అంటే దానికి కూడా సిద్ధం. అక్కడ మా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులు వాళ్ళు వస్తారు, మీరు ఇంకెవరైనా ఉంటే తీసుకోండి. అక్కడే కూర్చొని ఆ సచివాలయం దగ్గర, ఆ రైతు భరోసా కేంద్రం దగ్గర, ఆ స్కూల్ దగ్గర, ఆ స్కూల్ బయట ఎక్కడో చోట మనం చర్చకు సిద్ధం అంటున్నాం. చర్చకు సిద్ధం అంటున్నా వరకు మేము మీటింగ్ పెట్టంగానే దాని తర్వాత ఏదో కౌంటర్ గా సవాల్ అంటే ఎక్కడ తెలుసుకుంటాం. పాలన అవసరం లేదు, రాష్ట్రం మొత్తం అవసరం లేదు, 175 నియోజకవర్గాలు అవసరం లేదు. మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న కుప్పం నియోజకవర్గంలో మీ బహిరంగ చర్చకు సిద్ధం. మా అభ్యర్థిగా పోటీ చేయబోతున్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ఆయన బహిరంగ చర్చకు సిద్ధం. చంద్రబాబు నాయుడు కానీ ఆయన తనయుడు కానీ లోకేష్ కానీ వస్తారంటే బహిరంగ చర్చకు సిద్ధం. చంద్రబాబు నాయుడు హయాంలో కుప్పంలో అభివృద్ధి జరిగిందా, ఈ 5 ఏళ్లలో కుప్పంలో అభివృద్ధి జరిగిందా, దానిపై బహిరంగ చర్చకు సిద్ధం. అదొక్కటే కేస్ స్టడీ చాలంటున్నారు వెంకటరెడ్డి గారు. నేనేమంటానంటే దాన్నే కొంచెం ఇటు తిప్పి పులివెందులనే పెట్టుకోమనండి. అక్కడ బీటెక్ రవి గారు వస్తాడు, ఆయన మీద పోటీ చేసి ఆయన పులివెందుల్లో ఏం జరిగిందో ఏం జరగలేదో, ఎప్పుడు జరిగిందో, లేదా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, వీరి ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా కొన్ని చర్చ వస్తుంది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు, లేదంటే ఇక్కడ ఉండగా ఏం చేశారు, ఏం చేయలేకపోయారు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని వారిని పులివెందుల్లో ఉన్న బీటెక్ రవి గారిని కూర్చోబెట్టండి ఫస్ట్. అక్కడ అయిన తర్వాత అప్పుడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే ఈ నియోజకవర్గానికి నేను చేసింది ఇది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయింది ఇది. లేదా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడదాం, 2014 నుంచి 19 మధ్యలో ఇదిగో చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికంటే నేను అదనంగా ఇది చేయగలిగాను నేను అని చెప్పి వారిని పెట్టమనండి. రెండోది ఖచ్చితంగా అప్పుడు కుప్పంలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది, లేదా ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది రెండోది పెడదాం. ఖచ్చితంగా రెండింటి ఆహ్వానిద్దాం. అంటే రెవెన్యూ డివిజన్ తెచ్చాము, కాలేజీ తెచ్చాము కుప్పంలో, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మున్సిపాలిటీగా మార్చాము.
పులివెందులకి నీరు ఇవ్వలేనటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు నీరు ఎలా తీసుకొచ్చి ఇచ్చారు? నీరే చూడలేనటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది? శాంతి భద్రతల సమస్య ఉన్నటువంటి దాన్ని శాంతి భద్రతల సమస్య లేకుండా ఏ విధంగా చేయగలిగారు? అందుకే అంటున్నారు సార్, దీని మీద అక్కడే చర్చ పెట్టుకుంటే దానికి ముఖ్యమంత్రి గారు అలాగే ఆయన మీద పోటీ చేసే ఆయన, అలాగే దాని తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన మీద పోటీ చేసే ఆయన, అలా పెడదామని అనుకున్నప్పుడు అది లేదా వద్దు అలా కాదు ఇద్దరు నేతలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు డిబేట్ కి సిద్ధం అని చెప్పి ఆయన అన్నారు కదా. ఇంకా ఈ భరత్ గారును లేదంటే వెంకటరెడ్డి గారు లేదా ఇటు పక్క రామకృష్ణ ప్రసాద్ గారును వీళ్ళు ఎందుకు, అందుకని చెప్పి శుభ్రంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు సమస్థాయి ముఖ్యమంత్రి స్థాయి అదే స్థాయి, ఎందుకంటే ఇద్దరు కూడా హోదాలో సమాన స్థాయి, వయసులో తేడా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదా స్థాయి కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు గానీ లేదా మాజీ ముఖ్యమంత్రిగా వారు గానీ లేదా మాజీ ప్రతిపక్ష నేతగా ప్రస్తుత ముఖ్యమంత్రి గానీ బాగుంటుంది మాట్లాడుకుంటే. లేదు అది కాదండి ఎక్కడికక్కడ మాట్లాడుకుందాం అనుకుంటే వెంకటరెడ్డి గారు రామకృష్ణ ప్రసాద్ గారు ప్రస్తావించారని కాదు కానీ నిన్న సిద్ధం సభ అయిపోయిన తర్వాత అక్కడ రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిజంగా పులివెందులకు రాయలసీమకు అంత అభివృద్ధి చేశారని చెప్తే పులివెందులలో అన్ని ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగి ఉంటాయి? అలాగే రాయలసీమలో చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు, ఉపాధి లేదు, బయటికి చెప్తున్న మాటలు అభివృద్ధి అంతా ఒక పచ్చి బూటకం అని అటు టీడీపీ కొన్ని లెక్కలు తెర ముందుకు తెస్తుంది. ఇప్పుడు పులివెందులకు సంబంధించి వాళ్ళు అడిగారు కాబట్టి మొట్టమొదటి పులివెందులకు రింగ్ రోడ్ వేసింది మీరా, రాజశేఖర్ గారి హయాంలో జరిగిందా? పులివెందులకు ఈ రోజు బస్టాండ్ కొత్త బస్టాండ్ కట్టింది మీరా, మేము పులివెందులకు ఈ రోజు మెడికల్ కాలేజ్ తెచ్చింది మీరా, మేము పులివెందులో ఆత్మహత్యలు జరిగినాయని అంటున్నారు కదా, ఎక్కడ ఆత్మహత్యలు జరిగినా తీసుకోండి. ఈ రోజు ఆత్మహత్యలు తగ్గినాయి, నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఆత్మహత్యలు తగ్గినాయి. అంతకుముందు ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాలు వచ్చాయి. బట్ ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేయడానికి ఏదైతే మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రం బృందాలు వస్తున్నాయి, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో గమనించండి. అందులో ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు చేసుకుంటున్నారో పరిశీలించడానికి బృందాలు వస్తే ఈ రోజు ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను పరిశీలించడానికి వస్తా ఉన్నారు. అది అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా. రెండోది ఆయన అడుగుతున్నారు రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి మీద. సార్, రాయలసీమలో మీరు అభివృద్ధి చేస్తే 52 సీట్లకి పట్టుమని 3 ఎందుకు గెలుస్తారండి? 49 ఎందుకు ఓడిపోతారు? మాకెందుకు 49 సీట్లు ఇస్తారు? సరే, మీరు 49 సీట్లు గెలిచిన తర్వాత కూడా అదే 4 జిల్లాల్లో 52 నియోజకవర్గాలకు సంబంధించిన జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఎందుకు జరుగుతాం? క్లీన్ స్వీప్ అన్ని ఎన్నికల్లో ఈవెన్ కుప్పం మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కైవసం చేసుకుంది? కుప్పంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు సాధించిన విజయాన్ని టీడీపీ తెర ముందుకు తెస్తుంది. సార్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు తప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము ఓటర్లను చేర్చుకునేటటువంటి విధానంలో మేము వెనకబడ్డాం. దానివల్ల మేము కొంత ఓడిపోయినటువంటి మాట వాస్తవం. కేవలం ఆ ఒక్క ఎన్నికలను వాళ్ళు పరిగణలో తీసుకుంటే 100 ఎన్నికలు జరిగినాయి అనుకోండి సార్, 99 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒక్కటి తెలుగుదేశం గెలిస్తే దాన్ని చూసుకొని వాళ్ళు జబ్బలు జరుచుకొని మేము ఇది గెలిచాం కదా అని చెప్పి మాట్లాడితే ఎంతకంటే విడ్డూరం ఉంటుంది. రెండోది నేను క్లియర్ గా అడుగుతున్నాం, పేదరికం ఈరోజు తగ్గిందని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి లెక్కలు. మీ హయాంలో అంతకుముందు పేదరికం 11% నుంచి 12% పెరిగింది, ఈ రోజు 12% నుంచి 6% తగ్గింది. అంటే తగ్గితే ఈరోజు పేదరికం తగ్గితే ఎక్కడ వలస వెళ్ళినట్టు? ఈరోజు ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 50,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు, కొన్ని కుటుంబాల్లో అయితే 5-6 లక్షలు కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితి. ఇంకా మీరు వలసలు వెళ్ళారని చెప్తే వలసలు ఎవరు వెళ్ళలేదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ నాయకులు వలస వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు ఉంటారా? చంద్రబాబు నాయుడు పక్కన తెలంగాణ నుంచి రాజకీయాలు, పవన్ కళ్యాణ్ పక్కన తెలంగాణ నుంచి, మా మీద నిరంతరం విషం చిమ్మేటటువంటి ఆ మీడియా సంస్థల అధినేతల ఓటు హక్కుండే తెలంగాణలో, వాళ్ళు రాజకీయాలు చేసేది అక్కడ, వాళ్ళ మొత్తం ట్యాక్సులు కట్టేది అక్కడ, బట్ నిరంతరం విషం చిమ్మేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఎవరు రైతులు లేదంటే ఇంకెవరన్నా కూలీలో వాళ్ళు ఎవరు వలసలు పోవట్లా, పోయింది రాజకీయ పార్టీ నాయకులు. శాశ్వతంగా రేపొద్దున వలస వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు, అది కూడా రేపొద్దున ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ రోజు కంపెనీలు సార్ 128 కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అయి ఉన్నాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు 3 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు కొత్తగా వచ్చున్నాయి. పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది. ఈ రోజు జిఎస్డిపి వృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1. ఏదైతే 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు, 50,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకోవడం, 3 పారిశ్రామిక కారిడార్లు వచ్చినాయి, ఒక 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 పోర్టుల నిర్మాణం జరుగుతుంది, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఇదంతా డెవలప్మెంట్ కాదంటే ఏంటి డెవలప్మెంట్? సంక్షేమం మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదని ప్రతిపక్ష టీడీపీ కానీ జనసేన అందరూ కూడా అభివృద్ధి లేదు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ దూరం అయిపోయింది, మళ్ళీ అభివృద్ధి రావాలంటే ఉపాధి కలగాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఆదాయం వృద్ధి జరగాలంటే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేనకి ఓటు వేయాలని పదే మొత్తం
కొన్ని గణాంకాలతో మాట్లాడుతున్నారు. అలాగే అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ఆరోపిస్తున్నారు. సూటిగా ఆయనే సమాధానం చెప్పమనండి. మీరు నిజంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేకపోయారు? 101 సంవత్సరాలు అయింది మనకు ఆంధ్రప్రదేశ్ లో. ఫస్ట్ మెడికల్ కాలేజ్ వచ్చింది 1923 విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది 2024. 11 మెడికల్ కాలేజీలే ఇప్పుడు వరకు 101 సంవత్సరాల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. ఇది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో? 15,004 గ్రామ సచివాలయాలు, 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, 10,112 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, 17,000 కోట్లతో 56,000 స్కూళ్ళని నాడు నేడులో భాగంగా ఏదైతే నాడు నేడులో భాగంగా రీమోడల్ చేస్తాం స్కూల్స్ ని, ఇవన్నీ వాళ్ళ దృష్టిలో డెవలప్మెంట్ కాదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక పోర్టు నిర్మాణం ఎందుకు చేయలేకపోయారు? ఒక ఫిషింగ్ హార్బర్ గానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ ఇట్లాంటి ఎందుకు నిర్మాణాలు చేయలేకపోయారు? ఎందుకు మీరు అందరూ చేయకుండా మేం చేస్తుంటే మా మీద ఊరక రోజు ఏడుస్తూ నిరంతరం కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, కియా వెళ్ళిపోతుందని ప్రచారం చేశారు సార్. సాక్షాత్తు పార్లమెంట్ లో వీళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు అండ్ కనకమేడల రవీంద్ర కుమార్ 4వ ఎంపీ రాజ్యసభ, సో వాళ్ళందరూ కియా వెళ్ళిపోతుందని ప్రచారం చేస్తే కియా అదనంగా 400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. మరి ఇవన్నీ మీరు చేసినటువంటి దుష్ప్రచారం కదా. అంబానీ వెళ్ళిపోతున్నారు అన్నారు, అదానీ వెళ్ళిపోయాడు అన్నారు. వాళ్ళందరూ అదనంగా పెట్టుబడి పెట్టి వాళ్ళందరూ సాక్షాత్ విశాఖపట్నం సమ్మిట్ కి అంబానీ అదానీ ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తే వీళ్ళందరూ రాసేది ఏంటంటే అంబానీ మనాడే కదా, అదానీ మనాడే కదా, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు, వాళ్ళకి లేకపోతే దోచి పెడుతున్నారు. ఇటువంటి అన్ని మీరు వక్రీకరిస్తారు, నెగిటివ్ ప్రచారం చేస్తా ఉంటే ప్రజలు అభివృద్ధి జరగలేదు అనేది ఒక అబద్ధం, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటూ కొన్ని ఏమేమి అభివృద్ధి చేశారో వెంకటరెడ్డి గారు కొన్ని వివరాలు మన ఇదే డిబేట్లో ప్రస్తావించారు. నంబర్ 1. రెండోది, ఒకసారి గెలిస్తేనే నేను ఇంత అభివృద్ధి చేశాను, ఇంత మంచి చేశాను, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి నన్ను గెలిపిస్తే ఇంకా మంచి చేస్తాను. ఇది నిన్న సీఎం జగన్ సిద్ధం సభలో చేసిన వ్యాఖ్య. ఇప్పుడు చూస్తే మీరు రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఈ రోజు వీళ్ళు సంక్షేమం పేరు మీద ఇచ్చేటువంటి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వెనక్కి తీసుకుంటున్నమాట వాస్తవమా కాదా? ఎంత ధరలు పెరిగినాయి, లేదా ఇతరత్ర అంశాలలో ఏ విధమైనటువంటి దోపిడీ జరుగుతా ఉంది? వీళ్ళు సంక్షేమం ముసుగులో పెట్టి ఏదంటారే ఇది పెట్టి దాన్ని దానిలో వీళ్ళు చేసేటువంటి దోపిడీ ఒక పక్క. రెండోది, ఇందాక చెప్తా ఉన్నారు నీతి ఆయోగ్ కు సంబంధించి, మీరు బ్యాంక్ అకౌంట్ లో మీరు సతీష్ గారు మీరు అప్పు తీసుకొచ్చి మీరు బ్యాంక్ అకౌంట్ లో వేసుకున్నారనుకోండి, ఈ అప్పు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటే ఈ అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ చూపిస్తే మీరు లక్షాధికారి కిందే లెక్క. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఈ అప్పులని ఇప్పుడు ఇక్కడ జరిగేది పేదరికానికి సంబంధించినటువంటి సమతుల్యతలు లేదంటే అంశాలని చర్చించేదానికి చాలా ఉంటాయి. ఆ నీతి ఆయోగ్ లో చాలా రాశారు. వీరికి కావలసినటువంటి ఒక పాయింట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఈ అప్పులకు సంబంధించి ఇన్ని లక్షల కోట్లు అప్పులైనటువంటి మాట వాస్తవమే కదా. ఈ 5 సంవత్సరాల్లో అప్పులు చేసిన మాట అదనంగా ఇంత అప్పు చేసినటువంటి మాట వాస్తవమే కదా. ఇక్కడి నుంచి బడ్డీని పడతా ఉన్నటువంటి మాట వాస్తవమే కదా. ఎవరికి కూడా 1 రూపాయి కూడా మట్టైనటువంటి మాట రాష్ట్రంలో వాస్తవమే కదా. ఈ రోజు ఒక్కళ్ళకు కూడా బిల్లులు చెల్లించినటువంటి మాట వాస్తవమే కదా. ఆత్మహత్యలు కాంట్రాక్టర్లు చేసుకుంటున్న మాట వాస్తవమే కదా. రైతులు చనిపోతున్న మాట వాస్తవమే కదా. వీటన్నిటినీ కాదని ఏ విధంగా అనగలుగుతారు? ఈ రోజు చూస్తే వాళ్ళు చేసినటువంటి పనిలో చూస్తే ప్రతిదీ కూడా ఏదైనా సరే పేదలకి ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి పెట్టారు. ఓకే, దానిలో ఎంత అవినీతి జరిగింది? ఒక టీముని పంపించండి, ఒక న్యూట్రల్ టీముని మీరు సెలెక్ట్ చేసి పంపించండి. నేను ప్రూవ్ చేస్తాను. నా నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలో ఎంత అవినీతి జరిగింది అనేది నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు మీకు చెప్తా ఉన్నాను మరి ఎంత అవినీతి జరిగింది, ఎందుకు జరిగింది, ఈ విధంగా నియోజకవర్గం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దానిలో ఎంత దోషిస్తారు మీరు, ఏ విధంగా దోషేశారు? మరి వీటన్నిటికీ సమాధానం. కానీ పేదలకు ఇచ్చే ముసుగులో వాళ్ళ పేరు మీద మీరు దోపిడీ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉందండి? ఇంతకంటే అనైతికత ఉందా సతీష్ గారు? వాళ్ళ పేరు మీద వాళ్ళకి ఇస్తున్నామని చెబుతారు. దానిలో అంటే చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? ముఖ్యమంత్రి అటు పదే సభల్లో ప్రస్తావిస్తున్న అంశం రామకృష్ణ ప్రసాద్ గారు, ఇన్నాళ్ళు పరిపాలన అందించామని చెప్తారు, రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేశామని చెప్తారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఈ పథకం అని ఒకటైనా గుర్తొచ్చేది ఉందా? ఇది నిన్న కూడా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సార్.
చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేస్తే బ్రాండ్ అంబాసిడర్. మీకు చంద్రబాబు నాయుడు అంటే అదే చెప్పి అవగాహన కల్పించుకుంటే మీరు ఎవరినైనా అడిగి చూడండి. నేనేదో అధికార ప్రతినిధిగా మాత్రమే చెప్పడం లేదు టీవీలో కూర్చుని. చంద్రబాబు నాయుడు మీరు జపాన్ వెళ్ళండి, ఒక టైర్ల కంపెనీ ఆయన ఒక టైర్ల డీలర్ వచ్చి చెప్పాడు నాకు ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా, మేము ఇట్లా వచ్చాము ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఓ చంద్రబాబు నాయుడు అని చెప్పింది. ఇది ఆయన నవ్వుకోవచ్చు, ఇది నిజం నేను చెప్పేది. నేనేమి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేనేదో ప్రమోట్ చేస్తే ప్రమోట్ అయ్యేస్తాయో, లేదంటే వెంకటరెడ్డి గారు కాదంటే డిమోట్ అయ్యే స్థాయో కాదు. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తుకొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా దానికి సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కోసం పనిచేసేటువంటి పార్టీ. దీన్ని కాదని ఎలా అనగలుగుతారు? ఇప్పుడు మీరు ఒక్కటన్నా, నేను ఇందాక నుంచి అడుగుతుంది ఒకటే, ఇన్ని సార్లు నుంచి అడుగుతుంది ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో ఇది చేశామని ఒక్కటి చెప్పండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం ఇందాక వారు చెప్తున్నారు, మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. దానిలో ఎన్ని మౌలిక సౌకర్యాలు కల్పించారు, లేదంటే ఆ అంశాలు ఏంటి, అవన్నీ అందుకనే చెప్తుంది. మీరు ఒక దాని మీద పూర్తిగా చర్చ పెడితే దానిలో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. ఓకే వెంకటరెడ్డి గారు, అంటే ఇది రాజకీయంగా 2019లోనే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చేశారు, మరి ఇంక ఛాన్స్ ఇవ్వరు. ఇది చంద్రబాబు నాయుడు మాట్లాడిన కామెంట్స్, ఆయన చేసిన కామెంట్స్. అలాగే ఇంక 50 రోజుల్లో మడత పెట్టేస్తారన్న మరో కామెంట్ కూడా చేశారు. ఆల్రెడీ తెలుగుదేశాన్ని సైకిల్ పార్టీని సైకిల్ ని మడత పెట్టారు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మడత పెట్టేశారు. ఈవెన్ కుప్పంలోనే ఆయన ఇప్పుడు ఈ రోజు పరిగెత్తుతున్నాడు. అంతమంది ఎప్పుడైనా కుప్పం వెళ్ళేవాడు? కుప్పం ఈ రోజు ఎందుకు అన్నిసార్లు పరిగెత్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? కుప్పంలోనే ఓడిపోతాడు, కుప్పంలోనే ఎమ్మెల్యేగా కూడా ఈసారి అవకాశం దొరకదు అనేటటువంటిది వాళ్ళకి అర్థమైనప్పుడే కదా ఇన్నిసార్లు పరిగెత్తుంది. రెండోది ఆయన ఏమంటారంటే తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్ అనగా చంద్రబాబు నాయుడు అనగానే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చిందంట. ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అనగానే అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లు గుర్తొస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ తెలుగు వాళ్ళు అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అనగానే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మోసాలు చేయటంలో, అబద్ధాలు చెప్పడంలో, తిమ్మిని బొమ్మిని చేసినట్టు చూపించడంలో, వెన్నుపోట్లు పడవటంలో, పిల్లనిచ్చినటువంటి మావని ఏదైతే మానసికంగా కొంగదీసి చంపటంలో చంద్రబాబు నాయుడు అనేది ఇవి అందరికి గుర్తొచ్చేటట్టు అంశం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకం ఒక్క పథకమైన గుర్తొస్తుంది అనేది మీరు అంటుంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే అభివృద్ధి గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ గుర్తొస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు వల్ల. ఇది టీడీపీ ఇస్తున్న వివరణ. ఇంకా నయ్యం ఆయన ఆడ కూర్చోవటం, మీరు ఈ స్టూడియోలో కూర్చోవటం, ఈ పెద్ద స్టూడియో సెటప్ కి, యూట్యూబ్లు మొత్తం ఈ టెక్నాలజీకి, అసలు మనుషులను పుట్టించడానికి, అసలు మనుషుల జీవన ప్రమాణ శైలికి మొత్తం చంద్రబాబు నాయుడే కారణం చెబుతాడు కదా. ఈ ఫోన్లు చూపించి, ఆయా మీ దగ్గర ఉన్న ఫోన్లన్నింటి నేనే కనిపెట్టా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న నేనే ఇప్పించాను, అసలు సంక్రాంతికి వెళ్ళడానికి మా ఆవిడ భువనేశ్వర్ గారి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు, లేదంటే అసలు ఈ భూమి మీద ఆయన పివి సింధు గారికి బ్యాడ్మింటన్ నేనే నేర్పా, ఇట్లానే ఆంధ్రప్రదేశ్ నేనే కనిపెట్టా, ఆంధ్రప్రదేశ్ కి అసలు ప్రపంచ పటంలో నేనే పెట్టా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఐటీకి చంద్రబాబు నాయుడు అర్జుడు గారు ఎవరు చెప్పారు సార్? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసింది ఆయన. ఆ రోజు 200 కోట్ల రూపాయల వ్యయంతో 400 కంపెనీలకు లేఖలు రాశారు. 400 కోట్ల వ్యయంతో 200 కంపెనీలకు లేఖలు రాసి ఐటీని తీసుకుని వచ్చింది ఆయన. దాని తర్వాత వచ్చినటువంటి అన్ని ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారు ఇంకెక్కువ ఐటీ కంపెనీలు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారి కంటే. గణాంకాలు ఉన్నాయి. ఐటీ ఉత్పత్తులు రాజశేఖర గారు 5 ఏళ్ళలో పెరిగిన, ఆయన 9 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేయలేంది 5 సంవత్సరాల 3 నెలల్లో రాజశేఖర గారు చేసి చూపించారు. సో దాన్ని ఏదో నేను తెచ్చాను, ఐటీ నేనే కనిపెట్టా. అసలు మొన్న మధ్య అవుతున్నారు అమెరికా వెళ్ళటానికి నేనే. సో ఇవన్నీ ఏంటంటే మనం రాజకీయాల్లో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటే మొత్తం సెల్ఫ్ డబ్బా అయిపోతాం. ఇప్పుడు ఒకటి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అవసరం ఆయనకే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఒకటి వృద్ధిలోకి వస్తుంది, రాబోయే రోజుల్లో ఇది వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి గ్రహించి తీసుకురావటం. ఈ రోజు ఇంజనీరింగ్ ఐటీ వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి, మానవ వనరుల అవకాశాలు యువత ఎక్కువగా ఉందని గ్రహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారానే ఆ రోజు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలను పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ రావడం వల్ల వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఈ రోజు స్థిరపడి అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అనేటువంటి మాట వాస్తవం. కనిపెట్టామనేటువంటి మీరు అదే చెప్తుంది, మీరు చేయలేరు. ఇప్పుడు వెన్నుపోటు లేదంటే ఏదో అన్నగారు అదే ఎన్టీ రామారావు గారు ఏదో చెప్పారు, నిన్న మీ కుటుంబంలో జరిగిన వ్యవహారానికి ఎందుకు వెళ్ళలేదు?
ఇవాళ జరుగుతున్న చరిత్ర చెప్పండి, ఇవాళ జరుగుతున్న చరిత్ర పెళ్లికి ఎందుకు వెళ్ళాలనే అదే చెప్తుంది, అదే చెప్తుంది మీకు అది కానీ ఇప్పుడు నేను మాట్లాడాలంటే చాలా మాటలు చాలా ఇదిగా మాట్లాడగలను. ఎందుకంటున్నానంటే ఎందుకు వెళ్తున్నా మీరు ఏమేమి పోట్లు పొడుచుకుంటున్నారు ఇవన్నీ ఇక్కడ అంతే కదా. ఎవరిని ఏం పోట్లు పొడుస్తున్నారు, ఎన్ని పోట్లు పొడుస్తున్నారు చూస్తా ఉన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు రామకృష్ణ గారు పిల్లనిచ్చినటువంటి మామ స్వయంగా చెప్పిన మాట, గాంధీని చంపినటువంటి గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు, తేనె పూసిన కత్తి, నా జీవితంలో ఉన్న తప్పు చేశానంటే పక్కన పెట్టుకుంటారు చెప్పి మర్చిపోతే ఈ రోజు మీరు ఆయన దండేస్తున్నారు. కాదు సార్, బతుకున్నప్పుడే చెప్పులు వేయించి దండలు మీరు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చెప్తాను. మీరు మీ నాయకుడిని తిట్టించాలంటే కొన్ని విషయాలు పక్క వెళ్ళి మాట్లాడండి. చాలా మాట్లాడి చాలా గట్టిగా మాట్లాడతాను, విషయంగా మాట్లాడండి. కాదు మా నాయకుడిని తిట్టించాలని నాకు ఈ రోజు కోరిక ఉంది, గౌరవం ఇవ్వడం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను 20 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మాట్లాడడం దగ్గర ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పినే ఈ రోజు ఎన్నికల్లో గెలిచాము అని చెప్పేటటువంటిది ఇప్పుడు దువ్వాడి శ్రీనివాస్ గారే స్వయంగా చెప్పాడు. ఆయనే చెప్పాడు ఏ విధంగా గెలిచే అవకాశం ఉంది, ఏ విధంగా లేదని. ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి అవకాశాలు చూశారు. దాని తర్వాత తగ్గిలు పడిన తర్వాత అసెంబ్లీలో వచ్చి ఆ చర్చ ఏదో పెడితే ప్రజలకు అర్థమయ్యేది అసెంబ్లీకి ఛాన్స్ లేదు, అసెంబ్లీ సమావేశాలకు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇవన్నిటి మీద, ఈ తిట్ల మీద, గత చరిత్రల మీద రెండు పార్టీలు ఎప్పుడు మాట్లాడుకుంటున్నవే. రామకృష్ణ ప్రసాద్ గారు నిన్న ఇంకా 50 రోజులే సమయం ఉంది, కొద్ది రోజుల కిందట 52 రోజులు, అలాగే 55 రోజులు అని చాలా స్పెసిఫిక్గా మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టెంటేటివ్గా ఇదే తేదీన ఎన్నికలు రాబోతున్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? నిన్న చెప్పారు 50 రోజుల్లోని జగన్మోహన్ రెడ్డి కూర్చుని మడత పెట్టాలంటూ నిన్న ఆయన ఒక కామెంట్ చేశారు. కరెక్ట్గా 50 రోజులు లెక్క వేస్తే ఏప్రిల్ 10 అవుతున్నాయి. అంటే ఏప్రిల్ 10 లోపే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయా? అలాగే లేటెస్ట్ అలాగే కదా సార్, అధికారికంగా సమాచారం మాకు దగ్గరే ఉండదు. కానీ యాక్స్ టైమ్ మార్చి 10న నోటిఫికేషన్ ఇచ్చారు, ఏప్రిల్ 11 ఎన్నికలు జరిగినాయి. ఉజ్జాయింపుగా దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే 40-50 రోజులు 50 రోజులే ఉన్నాయి అనేటువంటిది మార్చి 10వ తారీఖు నోటిఫికేషన్ కాబట్టి ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే మేబీ మార్చి ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావచ్చు అనేది ఏదో ఒక రకమైనటువంటి సంకేతాలు మీ ద్వారానే మీ మీడియా ఊహాగానాల ద్వారా 25 షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మార్చి ఫస్ట్ వీక్ అట్లా నోటిఫికేషన్. సో అందుకని ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోనే ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ప్రధాన కమిషనర్ కూడా మొన్న చేసిన ప్రకటన చూసాం, సంసిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి అని ఆయన కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దాదాపు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం నేను యుద్ధానికి అంటూ ఆయన మాట్లాడుతున్నారు. బహిరంగ మొదటిసారి గెలిపిస్తే ఈ స్థాయిలో అభివృద్ధి చేశానంటే, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి గెలిపిస్తే ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తాను ఊహించండి అంటూ ఆయన ప్రజలకు పిలుపునిస్తున్న అంశం. బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి అనే అబద్ధాలు మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఇదే చివరి ఛాన్స్ అంటూ చంద్రబాబు నాయుడు కూడా సవాల్ విసురుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక రకంగా సిద్ధం వర్సెస్ సవాల్ అన్నట్టుగా రాజకీయం మారిపోతుంది. ఇంకా భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తులపై కొంత సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. 3-4 రోజుల్లో స్పష్టత రావచ్చని గత వారం రోజులుగా అటు బీజేపీ చెప్తోంది, ఇటు టీడీపీ చెప్తోంది. బీజేపీ అఫీషియల్గా కాకపోయినా ఆఫ్ ది రికార్డుగా చెప్తోంది. తెలుగుదేశం పార్టీ కొన్ని సందర్భాల్లో ఆల్రెడీ చర్చలు పాజిటివ్గానే వెళ్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇంకా ఎలాంటి కదలిక లేకపోవడంతో కొంత వైఎస్ఆర్ అటు తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళానికి దారితీస్తోంది. పొత్తులైతే ఉంటాయి పక్క, కొంత సీట్ల సర్దుబాటుకు సంబంధించి, ఈక్వేషన్కి సంబంధించి చర్చ జరుగుతుందన్నది మరోవైపు వినిపిస్తున్నమాట. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.